ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా కానివ్వకూడదు. అలాగే చేపట్టినటువంటి పనుల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలను, ఆనందాలను మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో అధికారులు కూడా మీకు సహకరించగలుగుతారు. నమ్మకంతో పెద్దవారు మీకు అప్పచెప్పిన పనులను చాలా బాధ్యతగా వాటిని స్వీకరించి అద్భుతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. ఎవరిని కూడా విమర్శించకూడదు. వివిధ రూపాల్లో ఎవరో ఒకరు మీకు ఆపదలు కలిగినప్పుడు కానీ, మీకు ఇబ్బందులు కలిగినప్పుడు కానీ సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అందరినీ కూడా మీరు గౌరవించుతూ ఉండాలి. వారి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే వారంగా ఈ వారం ఉండబోతుంది. కాబట్టి అన్ని రకాల సావధానమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. పెట్టుబడులు వివిధ రూపాల్లో మీకు లాభాలను కలగచేస్తుంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆరోగ్యాలు కూడా బాగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించాలి. పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఎన్నో రకాల సమస్యలు మీకు తెలియకుండానే పార్వతీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా తొలగిపోతూ ఉంటాయి. అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములు సమర్పణ చేయటం కావచ్చు, పుష్పార్చన నిర్వహించడం కావచ్చు, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల అనుకూలతలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో పనుల్లో మీరు విజయం సాధిస్తారు. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును మీరు పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకునే అవకాశాలు కలిసి వస్తాయి.